యువత భవిష్యత్తు బాధ్యత తనదేనని తెలంగాణను కాపాడుకుంటేనే భవిష్యత్తు అని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ అన్నారు. స్థానిక మహాత్మా జ్యోతి బాపుల్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన యువగర్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీజేపీకి 2-3 సీట్లే వస్తాయని, కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు. ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణపై ఆంధ్ర నాయకుల కన్ను పడిందని అన్నారు. చైతన్యవంతులైన యువత కరీంనగర్ లో జరుగుతున్న అభివృద్ధి ముందుకు సాగేలా అండగా నిలవాలని, రానున్న ఎన్నికల్లో తనను ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని కోరారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది. ఏమంటాడు మోదీ? ఎందుకు ఇచ్చిన తెలంగాణ? బిడ్డను బతికిచ్చిరు, తల్లిని చంపినోడు. ఎందుకు ఇచ్చిరు అని? ఎందుకంటే ఈర్ష మొదలైంది. ఈర్ష ప్రపంచంలో, దేశంలోనే 24 hours పవర్ ఇచ్చిన, సప్లై ఇచ్చిన రాష్ట్రం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలో. ఈ కరెంట్ మేము చూడలే, రోజుల తరబడి కరెంట్ లేకపోతుంది. ప్రతి ఇంటికి డైలీ వాటర్ ఇచ్చిండు తెలంగాణ ప్రభుత్వం. అందుకే వేరే రాష్ట్రాలు ఈర్షపడ్డాయి. ఏం చేస్తుంది ఇప్పుడు? కుట్రాపూరిత మొదలైంది. మళ్ళీ ఆంధ్రులు తెరదీసిండ్రు, మళ్ళీ ఆంధ్రులు విశ్వరూపం చూసిండ్రు. ఏం చేస్తుండ్రు? హైదరాబాద్ సంపద కొల్లగొట్టాలి. ఎట్లా రావాలి? ఇదే కిరణ్ కుమార్ రెడ్డి, వెకిలిగా మాట్లాడి కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చిండు. హైదరాబాద్ కూర్చున్నాడు. హైదరాబాద్ ఉంది. నేను మారిపోయినా, నేను బీజేపీ దిగినా అని చెప్పి బీజేపీ కండు వేసుకున్నాడు. హైదరాబాద్ జుగ్గలు చూస్తున్నాడు. వచ్చిన కాదు తెలంగాణ పిలుస్తాడు, బీజేపీ కండు వేస్తాడు. ఎవరి కిరణ్ కుమార్ రెడ్డి? నువ్వే కదా గుడ్డి దీపం మీద చెప్పి మా వెకిలో మాట్లాడి నీ తెలంగాణకు ₹1 బిల్ అయ్యి అన్నాడు కదా. మళ్ళీ నీ తెలంగాణ ఏం పది అంటే ఆంధ్ర ఖాళీ చేసి తెలంగాణ కూర్చున్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే. తెలంగాణ ఇస్తే మంచిగా ఉండేది, ఖబర్దార్. తెలంగాణ ఇస్తే గిట్ట మీకు పాస్పోర్ట్, వీసా కావాలని చెప్పి బెదిరించిన వ్యక్తి ఆమె బిడ్డ షర్మిలక్క. ఏ ఊరు తల్లి నీది? నీకు తెలంగాణకి ఏం పని? తెలంగాణ పాదయాత్ర చేస్తూనే ఉన్నది. ఎందుకోసం? నీ అన్న జగన్ అక్కడ ఉన్నాడు కదా ముఖ్యమంత్రి, నీ ఆంధ్ర కదా, అక్కడ పాదయాత్ర చేస్తారు అంటే తెలంగాణ సంపద కన్నేసింది. ఆమె కాంగ్రెస్ లో కలిసింది. ఇప్పుడు నౌ షీ ఈజ్ ఇన్ హైదరాబాద్. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఉన్నది తెలంగాణలో. ఎందుకంటే బీజేపీకి ఓట్లు వేయరు. పోయినసారి వేసింది కదా మన బండి సంజయ్ గారికి, నన్ను ఓడగొట్టిండ్రు, ఆయన గెలిపించిండ్రు. ₹1 తెచ్చిండా? ₹1 తెచ్చిండా? నేను కానీ గంగుల కమలాకర్ గారు కానీ మా ప్రభుత్వం లేదు ఢిల్లీలో. నేను ప్రతిపక్ష ఎంపీని. గంగుల కమలాకర్ గారు, మేము ఈ కార్పొరేటర్లు అందరిని తీసుకొని ఢిల్లీకి వెళ్లి వాళ్ళ ప్రభుత్వం దగ్గర 1000 కోట్లు పట్టుకొచ్చాం. వాళ్ళ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నది, ఆయన ఎంపీ ₹1 తెలియదు. సరే, వాళ్ళ సిద్ధాంతమే వేరు. వాళ్ళకి అభివృద్ధి పట్ల అంత శ్రద్ధ ఉండదు. నాకు తెలుసు, చిన్నపైతే తెలుసు. నేను విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన 14 ఏళ్ళ నుంచి నేను స్టూడెంట్ పాలిటిక్స్ లో ఉన్నా. వాళ్ళ ఆలోచనే వేరు. మతం పైన ఆధారపడతారు. కాబట్టి నేను వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళకి అభివృద్ధి పట్ల, ప్రజల పట్ల ప్రేమ కంటే మతం పట్ల ప్రేమ ఎక్కువ. మతం అనేది ఒక విశ్వాసం. ఏ వ్యక్తి తన విశ్వాసం ప్రకారంగా బతకాలి తప్పితే మత విద్వేషం ఉండద్దు, ఒక మతం పట్ల ద్వేషం ఉండద్దు. ఎవరికి ఆలోచన ఉంటే వాళ్ళ పట్ల ఉండాలి తప్ప. కానీ ఈ కరీంనగర్ నగరంలో యువకులను రెచ్చగొట్టి ఈ రోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కానీ చాలా స్పష్టంగా తెలుసు, ఈసారి బీజేపీకి కరీంనగర్ ప్రజలు